ఒక రాత్రి చాలా దట్టంగా వర్షం పడుతుంది. ఉరుములు, మెరుపులతో ఎంతసేపటికి వర్షం తగ్గడం లేదు. ఆ చీకటిలో, ఆ దట్టమైన వర్షంలో ఇద్దరు భార్యాభర్తలు కారులో ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ ఒక అడవి మధ్యలో అలా వెళుతూ ఉండగా అకస్మాత్తుగా వాళ్ళ కారు ఆగిపోతుంది. ఆ వర్షంలో బయటికి రాలేక వర్షం తగ్గే వరకు ఆ కారులోనే ఉండిపోతారు. ఇంతలో తెల్లవారుతుంది. మళ్ళీ ప్రయత్నించి చూశారు, కానీ కారు స్టార్ట్ అవ్వడం లేదు. కారు స్టార్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎలాగో పొద్దునయ్యింది. ఈ వైపు నుండి ఏదైనా బండి వస్తే లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాము. ఇలా ఇక్కడే ఎంతసేపని ఉంటాం మనం? అలా వాళ్ళు ఆ దారిలో లిఫ్ట్ కోసం చూస్తుండగా అడవిలో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ ఏదో శబ్దం వస్తుంది. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. వద్దండి, వెళ్ళొద్దు. ఈ అడవిలో మీరు ఎక్కడని వెళ్తారు? అలా భార్య చెప్పినా వినకుండా ఆ భర్త అడవిలోకి వెళ్తాడు. అలా అడవిలో వెళుతూ ఉండగా అతడికి ఎదురుగా ఒక మాంత్రికుడు వస్తాడు. మీరు ఎవరు? ఈ అడవిలో ఇక్కడేం చేస్తున్నారు? నేను నివసించేది ఇక్కడే. ఈ అడవిలోనే తపస్సు చేస్తూ ఉంటాను. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను నా భార్య వేరే ఊరు నుంచి ప్రయాణం చేస్తూ వచ్చాము. మధ్యలో బండి ఆగిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఇంతలో ఇక్కడి నుంచి శబ్దం వస్తే ఇటుగా వచ్చాను. ఇక్కడ దగ్గరలోనే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వారు మీకు సహాయం చేస్తారు. నాతో రండి, నేను తీసుకెళ్తాను. అలా ఆ మాంత్రికుడు చెప్పి అతన్ని తీసుకొని వెళ్తాడు. అలా వెళుతూ ఉండగా మాంత్రికుడు దారిలో ఒక కర్రను తీసుకొని వెంటనే అతడిపై దాడి చేసి చంపేస్తాడు. తర్వాత మాంత్రికుడు ఆ చనిపోయిన వ్యక్తి శవాన్ని తీసుకొని తను ఉండే చోటికి వెళ్తాడు. ఈ మాంత్రికుడు చిన్నప్పటి నుంచి చాలా పేదరికంలో పెరిగాడు. తను పెరిగే కొద్దీ ధనవంతుణ్ణి కావాలి అనే కోరిక పెరుగుతూ పోయింది. తను ఎలాగైనా ధనవంతుణ్ణి కావాలి అనే కోరికతో కొన్నేళ్ల పాటు తపస్సు చేసి ఒక వరం పొందాడు. అదే పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం ఉపయోగించి ఒకరిని చంపి వారిలో తన ఆత్మను చేర్చి దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు చంపిన ఆ వ్యక్తిని కూడా అక్కడికి తెచ్చి తన ఆత్మని ఆ వ్యక్తిలోకి ప్రవేశించేటట్టు చేశాడు. ఆ మాంత్రికుడి ఆత్మ ఆ వ్యక్తిలో ప్రవేశించిన తర్వాత తిరిగి కారు దగ్గరికి వెళ్ళాడు. శబ్దం వచ్చిందని వెళ్ళారు కదా, ఏమైనా కనిపించిందా? లేదు, ఏం లేదు, ఏమీ కనిపించలేదు. ఇంతలో అటుగా ఒక కారు వచ్చింది. అందులో వాళ్ళు లిఫ్ట్ అడిగి తిరిగి వెళ్ళిపోయారు. తన భర్త శరీరంలో మాంత్రికుని ఆత్మ ఉందని తెలియక ఆ భార్య తనతో వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన వెంటనే ఆ మాంత్రికుడు ఆమెను చంపేశాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకొని ఆ మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మాంత్రికుడు ఇంకొక రోజు ఒక పెద్ద ఆయనను చంపి ఆ పెద్ద ఆయన శరీరంలోకి వెళ్తాడు. అలా ఆ పెద్ద ఆయన శరీరంలోకి తన ఆత్మ దూరాక ఇంకొన్ని దొంగతనాలు చేశాడు. అలా దొంగతనాలు చేస్తూ ఒకరోజు వెళ్తూ ఉండగా అతని దగ్గరికి ఒక ఆమె వచ్చింది. ఎలా ఉన్నావు నాన్న? ఆ మాంత్రికుడికి ఈ పెద్దాయన కూతురు ఆ అమ్మాయి అని అర్థమైంది. బాగున్నానమ్మా. ఇదే కదా మన ఇల్లు? అంటే నువ్వు మా ఇంటికి వస్తున్నావా నాన్న? రండి నాన్న, వెళ్దాం ఇంటికి. ఇంతకు అమ్మ ఎలా ఉంది?
అప్పుడే మాంత్రికునికి ఒక ఆలోచన వస్తుంది. మీ అమ్మకు ఆరోగ్యం ఏం బాగాలేదమ్మా. నిన్ను కలవరిస్తుంది. నిన్ను పిలుచుకుపోదామనే వస్తున్నా. రా పోదాం. అలా ఆ మాంత్రికుడు మెల్లగా మాటలు చెప్పి ఆమెను ఒక చోటికి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ మాంత్రికుడు ఆమె శరీరంలోకి దూరుతాడు. ఆ మాంత్రికుడు ఆమె శరీరంలో దూరాక ఏమీ తెలియనట్టు మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఏమైంది సుశీల? మార్కెట్కి వెళ్ళి నువ్వు చాలాసేపు అయింది. ఇంతసేపటికి వచ్చావు? అవునండి, దారిలో మా నాన్న కనిపించాడు. మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది. అలా ఆ మాంత్రికుడు ఆ ఇంటికి వెళ్ళాక సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అతడు నిద్రపోతుండగా మెల్లగా ఆ మాంత్రికుడు అతడిని పొడిచి పొడిచి చంపాడు. తర్వాత ఆ ఇంట్లో డబ్బు నగలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు పోలీసులు అక్కడికి వచ్చి ఆ శవంని పరిశీలిస్తున్నారు. అలా ఆ పోలీసు ఇల్లంతా పరిశీలిస్తుండగా వాళ్ళింట్లో ఒక సీసీ కెమెరా కనపడింది. వెంటనే ఆ సీసీ కెమెరాలోని వీడియోను ఆ పోలీసులు చూశారు. చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తిని చంపింది తన భార్య. తన భార్యనే భర్తని ఎందుకు చంపి ఉంటుందని అనుమానపడ్డారు పోలీసులు. వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు.